టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చిత్తూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమాళ్ల ప్రసాదరావు తెలియజేశారు. కుప్పంలో దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై వారితో చర్చించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి హెల్త్ డెస్క్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఎన్నో అవకాశాలు ఉన్నా సరైన అవగాహన లేకపోవడంతో యువకులు తప్పుదోవ పడుతున్నారు అని తెలియజేశారు. యువత భవిష్యత్తును అధికారంలోకి నెట్టిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పి టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని దగ్గుమాళ్ల ప్రసాదరావు కోరారు. అంతకంటే అమాయకత్వం లేదు. మనం మెడలు అలా తీసుకుపోయి ఆయన కింద తెగొట్టుకోవడానికి సిద్ధమైపోయినట్టు. ఇది ఒక్కటే కాదు, ఈ మధ్య మీరు చూసింటారు భూ యాజమాన్య హక్కు గురించి చూసే ఉంటారు కదా మీరు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటారు, దాని భూ యాజమాన్య హక్కు అని తెలుగు అంటారు. ఆ టర్మ్స్ అయితే అన్యాయం. మనం అందరం అమ్మేసుకొని మన ఇళ్ళని ఆయన పర్మిషన్ లేకుండా తీసుకొని వెళ్ళిపోతాం. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించండి. మా దళితులే కాదు, అన్ని వర్గాలు ఆలోచించి మనం ఈ రాష్ట్రం బాగుపడాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అట్లాంటి నాయకుడు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాల్సిందే. ఆయన అవ్వాలంటే లోకల్గా ఎమ్మెల్యేలు అందరిని ఎన్నుకోండి, నాలాంటి ఎంపీని కూడా ఎన్నుకుంటే పార్లమెంట్లో మనకు రావాల్సిన ఫండింగ్ కానీ మన స్కీమ్స్ కానీ తీసుకొచ్చి సమర్థవంతంగా మనం అభివృద్ధి చేసుకుందాం. మనం ఎంతకాలం దీని మీద ఆధారపడి ఉంటే మనకి చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. అది అంద్రినివా. ఇక్కడ మనకి కుప్పం దాకా వస్తుంది, రామకుప్పం మీదుగా వెళ్తుంటుంది, కిందకి వెళ్ళిపోతుంది. అలాగే తెలుగుగా ఇదేమో లిఫ్ట్ ఇరిగేషను, అదేమో గ్రావిటీ ఫ్లో. ఈ రెండింటికి కూడా నీళ్లు రావాలంటే వర్షాభావ పరిస్థితులు వస్తే కృష్ణాకి మీకు తెలుసు, కృష్ణా రివర్లో వాటర్ చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడైనా వర్షం బాగా పడితే అలమట్టిలోనే సగం అయిపోతుంది. వాళ్ళ కాలువలో చెరువులు నిండడానికి మనకు వస్తాయి. దాని నుంచి గద్వాలకు వస్తుంది, గద్వాలు వాడిన తర్వాత శ్రీశైలంకి వస్తుంది. చాలా తక్కువ టైమ్స్ మాత్రమే శ్రీశైలం నుంచి నీళ్లు మనం వదులుతాం. అక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడే మన కాలువలు తీసుకోవడానికి అవకాశం. ఇట్లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం అయితే పూర్తిగా లేదు, వర్షం అందరూ ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేసి తొందరగా కంప్లీట్ చేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని కృష్ణా శ్రీశైలం బ్యారేజ్ లో తీసుకొని అక్కడి నుంచి